చూస్తున్నారుగా ప్రజలారా, హాస్టల్లో చట్నీలో చిట్టెలిక. ఎక్కడో ఇది చూడండి. సుల్తాన్పూర్ లో జేఎన్టీయూ క్యాంపస్ లో దర్శనం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యం. హాస్టల్ చట్నీలో ఎలుక ఘటనపై మంత్రి ఆగ్రహం. తక్షణం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలన్న దామోదర. వంటగదిని పరిశీలించిన అదనపు కలెక్టర్ మాధురి. అయితే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడే అక్కడ ఉన్నటువంటి అధికారులకు దానిపైన చర్యలు తీసుకునేటట్టుగా ముందు కొనసాగుతారు. కానీ గతంలో అంతకన్నా ముందే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ను పరిశీలించి, అక్కడ ఉన్నటువంటి కిచెన్ను పరిశీలించి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పరిశీలించినట్టయితే ఈ ఘటన అనేది మనకు ముందుకు సాగుతుందా, అంటే ఈ విధంగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుందా? అయితే చట్నీలో చిట్టెలిక చూడండి. హాస్టల్లో ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే హాస్టల్లో ఉన్న ఆలోచనలు వస్తేనే భయపడిన పరిస్థితి ఎదురైంది. అయితే హాస్టల్ ఫుడ్ పురుగులు రావటం, అది తిని పిల్లలు ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు వరుసగా జరగటమే ఇందుకు కారణం. తాజాగా సుల్తాన్పూర్ లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్లో చట్నీ సాంబార్లో ఎలుకలు ప్రత్యక్షమవటం కలకలం రేపింది. చట్నీతో ఎలుక ఈత కొడుతూ కనిపించడంతో స్టూడెంట్ అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వారం రోజుల క్రితమే ఫుడ్ కాంట్రాక్టర్ మార్చాలని కూడా తెలియజేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్సే కానీ స్కూల్సే కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము చూడకముందే, అంతకన్నా ముందే మనము అధికారులు ఒకసారి పోయి అక్కడ ఉన్నటువంటి కిచెన్ను, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ను అంతా పరిశీలించి మనకు విద్యార్థులకు తగ్గట్టుగా ముందుకు కొనసాగించాలి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ఫిట్ ముందుకు కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.